ఇతన్ని నేను ఓణీల పండగలో చూశాను. ఆ కుటుంబానికి సంబంధించిన నమ్మకస్తుడైన మనిషి. ఇటువంటి వాడితో అక్షయ్ను బయటికి తీసుకురావడానికి ఒక మార్గం ఉంది. కాపాలిక, ఇప్పుడు నేను ఆ పెద్దిరాజులోకి పరకాయ ప్రవేశం చెయ్యబోతున్నాను. నా ఆత్మ అతని దేహంలో చేరి నేను చెప్పే విధంగా వింటుంది. అప్పుడు అక్షయ సులభంగా బయటకొస్తుంది. ఓం హ్రీం హ్రీం హ్రైం జటాయ నమః, కాపాలికాయ నమః. కార్యం సిద్ధించుకుని వచ్చేదను. పెద్దిరాజు, నీ పని నీది, నా పని నాదే. నీలో నేను చేరుకున్న విషయం నీకు తెలియదు. నేను నీలాగే ఉంటాను. నేను ఆడించినట్టు ఆడతావు. పద వెళ్దాం. ఇప్పటి వరకు ఎవరి వలన ఎటువంటి ఆటంకము రాలేదు. యాగం పూర్తయ్యేంత వరకు ఏ చిన్న ఇబ్బంది రాకూడదు. ఈ యాగం వలన అమ్మా నాన్నలకి మంచి జరగాలి. అమ్మా నాన్నలు కలిసిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. అత్తయ్య వాళ్ళెవరూ రాకపోయినా నేను వచ్చినందుకు అవని అక్షయ్లు ఆనందపడతారు. నేను ఆత్మరూపంలో ఈ పెద్దిరాజులోకి ప్రవేశించిన విషయం అమ్మవారు కనిపెట్టినట్టుంది. అందుకే పెద్దిరాజు రూపంలో కూడా నాకు ప్రవేశం దొరకడం లేదు. ఇప్పుడు నేను ఈ పెద్దిరాజుతో సహా లోపలికి వెళ్లే మార్గం ఎలా దొరుకుతుంది? ఈ యాగానికి అత్తయ్య వాళ్ళందరూ వచ్చుంటే బాగుండేది. వాళ్ళొచ్చుంటే ఈ యాగాన్నంత ప్రశాంతంగా జరగనిచ్చుండేవారు కాదు, అడ్డుపడి ఉండేవారు. నాన్న అన్నట్టు వాళ్ళు రాకపోవడమే మంచిదైంది. మనకంటూ అందరూ ఉండి మనం మాత్రమే ఇలా చేసుకోవడం కొంచెం బాధగా కూడా ఉంది. మన ఇంటి ప్రతి ఫంక్షన్లోనూ ఏదో ఒక గొడవ నిహారిక వలనో అత్తయ్య వలనో మాయ వలనో జరుగుతూనే ఉంది. అయినా సరే చివరికి అమ్మవారి ఆశీర్వాదంతో నాకంతా మంచి జరుగుతుంది. అందుకే
అందరూ వచ్చుంటే బాగుండేది. మన గురించి ఆలోచించే మావయ్య పెద్దిరాజు అన్నయ్యలు కూడా రాకుండా ఆగిపోయారు. అమ్మా, ఏంటమ్మా? మన వాళ్ళు ఎవరో రాలేదని నువ్వు బాధపడకమ్మా. ఒకరొచ్చారు. ఎవరు? పెద్దిరాజు మావయ్య. ఏరి? అదుగో అక్కడున్నాడు. అక్కడే ఉండిపోయావేంటన్నయ్యా? రా. వాళ్ళు పిలిచినా వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఏమైంది బావా? లోపలికి రా. అన్నయ్యకేమైంది? నేను వెళ్ళి పిలుచుకుని వస్తానుండండి. అమ్మా, యాగం దగ్గర నుంచి భార్యాభర్తలు లేవకూడదమ్మా. అయితే నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నువ్వైనా వచ్చినందుకు అమ్మ చాలా సంతోషపడుతుంది. కానీ నువ్వేంటి ద్వారం బయటే ఆగిపోయావు? లోపలికి పిలుస్తుంటే ఎందుకు రావడం లేదు? అదా అది అది రావణాసురుడు లక్ష్మణ రేఖను చూసి భయపడినట్టు ఈ సింహద్వారం దగ్గర ఎందుకు ఆగిపోయావు? ఈ పిల్ల మామూలుగా అన్నా అదే నిజం. నేను లోపలికి వెళ్ళాలంటే అక్షయ చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళాలి. ముక్కు పుడక మహిమతోనైనా నాకు ప్రవేశం దొరుకుతుందేమో. నువ్వు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. లోపలికి రా మావయ్య. నువ్వు చేయి పట్టుకుని ఈ ద్వారం దాటిస్తే వస్తానమ్మా. ముసలివారు రోడ్డుని దాటించమని అడిగినట్టు అలా అడుగుతున్నావేంటి మావయ్య? ఊరికే సరదాగా అడిగానమ్మా. చేయి పట్టుకుని దాటించవా ఏంటి? నేను లోపలికి వెళ్లకుండా ఈ అక్షయ్నే బయటకు రప్పించాలి. ద్వారం వరకు వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచే ఎత్తుకుపోవాలి. పోని నువ్వే బయటికి రామ్మా. ఎందుకు మావయ్య? నన్ను తీసుకెళ్ళడానికి. ఈ రోజు నువ్వు వింతగా మాట్లాడుతున్నావు మావయ్య. ఇందులో వింతేముందమ్మా? బయటికి రా, ఇద్దరం కలిసి ద్వారం దాటుదాం. అంతేనంటావా? అవును. సరే అయితే నేనే బయటకు వస్తాను. రావణాసురుడు లక్ష్మణ రేఖను చూసి భయపడినట్టు బయటే ఎందుకుండిపోయావు అని అడిగావు కదా. ఈ ద్వారం నా దృష్టిలో లక్ష్మణ రేఖ లాంటిదే. అందుకే రావణాసురుడు మారువేషంలో వచ్చి సీతమ్మను మాయం చేసి తీసుకుని వెళ్ళిపోయినట్టు ఇప్పుడు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను.